హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం కొమరల్లి స్వామి టెంపుల్ కి వెళ్తున్నాం. అక్కడ ఇంత ముందుకు మీరు చూసినా చూడకపోయినా ఈ వీడియో చూస్తే మళ్ళీ మిమ్మల్ని చూడాలనిపించే కరంగా ఉంటది. అంత మంచిగా చేస్తున్నా. నన్ను ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేసుకోండి. పక్క ఊర్లో ఉన్న మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. అక్కడ కనిపిస్తున్నది మా పెద్దమ్మని ఏ ఆటంకం రావద్దని బండికి పూజ చేస్తుంది. మేము వీకెండ్ లో వెళ్తున్నాం కాబట్టి ఫుల్ ట్రాఫిక్ ఉంది. కొద్దిసేపు అలా బయటికి చూసినా ఇలా పడుకున్నా, మళ్ళీ ఇలా బయటికి చూసినా మళ్ళీ ఇలా పడుకున్నా. నేను లేచి చూసేసరికి టెంపుల్ వచ్చింది. అక్కడ స్టే చేయడానికి రూమ్ తీసుకున్నాం. తిన్న తర్వాత ఫ్రెష్ అప్ అయి టెంపుల్ కి వెళ్తున్నాం. ఏ టెంపుల్ కి వెళ్ళినా గానీ మొబైల్స్ ఎలో చేయరు. ఇక ఇక్కడ కొంతమంది ఉండరు, మొబైల్ తీసుకోకుండా చెక్ చేస్తున్నారు. చూడండి, టెంపుల్ పక్కనే మొబైల్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి ఇది ఒక స్టోర్ ఉంది. చాలా మంది భక్తులు వాళ్ళ మొక్కులు నెరవేరాలని, నెరవేరుతాయని నమ్మకంతో స్వామికి ఇవి ఇస్తారు. వెండి కన్నులు, వెండి ఉయ్యాల, వెండి మీసాలు వాళ్ళు ఏం మొక్కుకున్నారో ఆ స్వామికి అర్పిస్తారు. టెంపుల్లోకి రాగానే ఎదురుగా పెద్ద గంగిరేయ చెట్టు ఉంటుంది. ఆ గంగిరేయ చెట్టు మీద అందరు పూలమాలలు ఇసిరేస్తారు. ఆ పూలమాలలు ఆ చెట్టు మీద పడాలని వాళ్ళ నమ్మకం. దేవుని దర్శనం చేసుకున్న తర్వాత ఇట్లా బయటకు వస్తారు. ఈ నుంచి ఇక్కడ ఎదురుగా పెద్ద రాయి అవుపిస్తుంది కదా, ఈ రాయికి తలకాయ అయినా చెయ్యి అయినా పెట్టి మళ్ళీ మొక్కుకుంటారు. ఇక్కడ కూడా మనం కొంచెం బయటికి రాగానే ఇక్కడ కొబ్బరికాయలు కొడతారు. వాళ్ళ పక్కన ఒక మంచి కృష్ణుడి విగ్రహం ఉంటది. చూస్తుంటే చూడడానికి చాలా ముచ్చటగా అనిపిస్తుంది. టెంపుల్ నుంచి బయటకు వచ్చినాక పక్కన ఒక చిన్న కొండ ఉంటది. ఆ కొండ మీద ఎల్లమ్మ తల్లి టెంపుల్ ఉంటది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ నుంచి ఏమో కార్లు పోతాయి. ఇక్కడ నుంచి కొన్ని స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ నుంచి నడుచుకుంటూ కూడా పోవచ్చు. పైకి ఎక్కినాకనే ఎల్లమ్మ తల్లికి సంబంధించిన బాండవులు ఉన్నాయి. ఆ బాండవులకి కళ్ళు ఆరబోస్తారు ఇక్కడనే. ఆ ఎల్లమ్మ తల్లికి ఏమైనా చీరలు ఇట్లా ఏమైనా మొక్కుకొని పెడితే ఇక్కడ నుంచే కొనుక్కొని పెడతారు. లేకపోతే ఇంటికా నుంచి అయినా తెచ్చుకొని పెడతారు. వెనక కొంతమంది బోనాలు ఎత్తుకొని వెళ్తారు కదా, ఆ ఎల్లమ్మ తల్లికి బోనాలు కూడా పెడతారు. ఇక్కడ అంజన్న సాములు చాలా ఉన్నాయి. నైట్ టైం టెంపుల్ అసలు సూపర్ ఉంటది. ఎంత బాగుంటది అంటే ఆ లైట్లు, ఆ ఎఫెక్ట్లు చూస్తుంటే ఎంతసేపు అయినా చూడాలి, అక్కడనే ఉండాలి, మళ్ళీ వస్తే ఇదే టెంపుల్ కి రావాలన్నట్టు ఉంటది నైట్ టైం మాత్రం. పొద్దుగాల లేచి ఫ్రెష్ అప్ అయ్యి వేడి ఒక చాయ్ తాగి పట్నం పూజ చేసేందుకు లైన్ లో నిల్చోడానికి వచ్చినాం. ఇక్కడ ఏ పూజ చేయాలన్నా గానీ టికెట్ తీసుకోవాలి. ఎలాంటి పూజలు అంటే అభిషేకం, కళ్యాణం, పట్నం, బోనాలు, కారు పూజలు, స్కూటర్ పూజలు, ఆటో పూజలు, ఏ పూజ చేయాలన్నా గానీ టికెట్ తీసుకుంటేనే పూజ చేస్తారు. మేము పట్నం పూజ చేసుకుంటున్నాం కాబట్టి వాటికి సంబంధించిన టికెట్ ఇచ్చిర్రు, వాటికి సంబంధించిన టవల్ లాంటిది ఇచ్చిర్రు. ఇక్కడ మాతో పాటు చాలా మంది చేసుకుంటారు పట్నం పూజ. అగో పచ్చ కలర్ బట్టలు వేసుకున్న వాళ్ళు పూజ చేసే వాళ్ళు. మీరు కూడా చూడండి ఈ పట్నం పూజ ఎలా చేస్తుర్రు. ఈ పట్నం పూజ చేయటం వల్ల దేవుడు రాని వాళ్ళకి దేవుడు వస్తాడు. సుక్కల పర్వతము ఓదేవ వారం గోరెనా దేవుడు దండి వారం గోరెనా మల్లన్న. కొమరెల్లి గుళ్ళల్లోనా మల్లయ్య కోడలాట కానివి ఓదేవా. మనం దేవుణ్ణి ఎంత నమ్ముతామంటే మనం తాగే నీళ్ళలో ఒక చిన్న పురుగు వచ్చినా గానీ ఆ నీళ్లు తాగకుండా పారబోస్తాం. అదే ఆ దేవుని దర్శనానికి వెళ్లే ముందు కోనేట్లో మునుగుతాం. ఆ నీళ్లు ఎంత గలీజ్గున్నా గానీ అదే నీళ్ళలో భక్తితోని స్నానం చేసి ఆ దేవుని దర్శించుకోవటానికి వెళ్తాం. ఇక్కడ జనాల భక్తిని అలసుగా తీసుకొని జనాలను మోసం చేసే వాళ్ళు చాలా మంది ఉర్రు. ఇక్కడ జనాలు కొంతమంది పూలు ఆ చెట్టు మీద ఇసిరేస్తారు. ఆ పూలు కొన్ని కింద పడతాయి. కింద పడ్డ పూలను తీసుకొచ్చి మళ్ళీ మనకే అమ్ముతుర్రు. కొనుక్కునేటప్పుడు చూసి కొనుక్కోండి. ఇక్కడ ప్రతి ఒక్క దానికి కాస్ట్ 2 ఇంతలు ఉంటది. ఎట్లా అంటే ఇప్పుడు నా చేతిలో ఉన్న సబ్బు 5 రూపాయలు కదా, వాళ్ళు 10 రూపాయలు చెప్తారు. 10 రూపీస్ కూల్ డ్రింక్ కి 20 రూపీస్ చెప్తారు. అంత కాస్ట్ ఉంటది ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళు ఎంత మంచిగా ఎంత యంగుగా ఉర్రు కదా. జనాలను వీళ్ళు మ్యానిపులేటింగ్ చేస్తారు. ఇట్లా మ్యానిపులేటింగ్ చేస్తారంటే సంకలో ఒక పిల్లగాని పెట్టుకొని వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చినట్టు మ్యానిపులేటింగ్ చేస్తారు. ఒకవేళ వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఉంటే ఆ ఎండలు అట్లా తిరుగుతారా? వాళ్ళు మనల్ని అమౌంట్ అడుగుతారు. ఇవ్వకపోతే మనం ఎంత స్పీడ్ నడుస్తామో మనంత స్పీడ్ నడుస్తారు. ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళంత స్పీడ్ నడుస్తారా అసలుకి? ఈ వీడియో నుంచి మీరు 1% ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వారికట మల్లయ్య కొంగు బంగారం అయ్యా.